శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. సోషల్ పోస్ట్ డివోషనల్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం, అందరికీ స్వాగతం. ఇప్పుడు ఆలయాల్లో ప్రసాద నివేదన, భగవంతుడికి ప్రసాదం నివేదించేటప్పుడు ద్వారాలు మూయటమో పరదాలు వేయటమో చేస్తారు, అవునా? భలే మంచి క్వశ్చన్ అండి. ఈ ఛానల్ వాళ్ళు నన్ను భలే అడిగారు. చాలా చాలా థ్యాంక్స్ ఈ ఛానల్ వాళ్ళకి. ఎందుకంటే మనకి ఇప్పుడు చాలా వ్లాగ్స్ వస్తూ ఉన్నాయి యూట్యూబ్స్లో, సోషల్ మీడియాలో, ఒక ఇన్స్టాగ్రామ్ అవ్వచ్చు, ఫేస్బుక్ అవ్వచ్చు, ఏదైనా కానీ. ఈ వీడియోస్లో అండి ఇంత పళ్ళెం తీసుకుంటారు, దాని నిండా అన్నము కూరలు పెట్టుకొని తెగ కలిపి ఇంత ముద్దలు కుక్కేస్తూ ఉంటారు, అవునా? ఇక్కడ మనకి దీనికి ఆలయంలో ప్రసాదానికి ఏంటిది సంబంధము అంటే, మనము భోజనం చేసేటప్పుడు మౌనంగా, మనం ఇంట్లో ప్రతిరోజు భోజనం చేస్తామండి. ఆ భోజనం చేసేదండి ఒక్కొక్కరికి ఒక్కోలా కనిపిస్తుంది. ఎవరైనా కొత్తగా ఒక మనిషి మన ఇంటికి వచ్చి మనం భోజనం చేసేది చూస్తే, అబ్బా ఏంది వాళ్ళు అలా తింటారు, ఇంత తింటారు, ఇంత అన్నం తింటారు, ఇన్ని కూరలు తింటారు, నమ్మలకుండా మింగేస్తారు, అయిపోయి దిష్టి తగిలేస్తుంది మనకి. అర్థమైందా నేను చెప్పేది మీకు? భగవంతుడికి ప్రసాద నివేదన, భగవంతుడు తన కళ్ళతో ఆయన కరుణని ప్రసాదం మీద వీక్షింపజేస్తాడు. అది నైవేద్యంగా ఉన్నది ప్రసాదం అవుతుంది. మనం నైవేద్యంగా తయారు చేసి పెడతాం, ఆయన కటాక్షాలు దాని మీద, కరుణా కటాక్షాలు దాని మీద ప్రసరింప చేయగానే అది ప్రసాదంగా తయారవుతుంది. దీనికి ఉన్న తేడాన్ని మీరు గమనించండి. అది నివేదన చేసేటప్పుడు అందరూ చూడకూడదు. చూస్తే ఆ శక్తి అనేది తగ్గిపోతుంది, భగవంతుడికి దిష్టి తగులుతుంది. ఎందుకంటే ఆయనకు చేసే ప్రసాదాలు ఎప్పుడైనా చూడండి, ఏ ఆలయంలోకి వెళ్ళండి, టీటీటీ టెంపుల్స్ చాలా ఉన్నాయి కదా హైదరాబాద్లో, కానీ మిగతా క్షేత్రాలు, ద్వారకా, తిరుమల, ఇక్కడంతా స్వామివారికి చేసి ప్రత్యేకంగా పెట్టే ప్రసాదాల్లో జీడిపప్పు, నెయ్యి, మిరియాలు, ఇవన్నీ కూడా ఎక్కువగా వేసి అధికమైన రుచి ఉంటుందండి. ఆ రుచికరమైన పదార్థాలు అక్కడ దేవుడి దగ్గర పెడుతున్నప్పుడు భక్తులందరూ కూడా దర్శనం చేసుకునేది. ఇప్పుడు భోంచేస్తూ ఉంటే స్వామివారు ఎలా మనల్ని అనుగ్రహిస్తాడు? ఒక మాట గుర్తు తెచ్చుకోండి. తల ఉంచుకొని భోంచేస్తాడు, మౌనంగా భోంచేస్తూ ఉంటాడు. మనం దర్శనం చేసుకుంటూ ఉన్నాం అనుకోండి, ఆయన ఎలా మనల్ని అనుగ్రహిస్తాడు? తల దించుకొని భోంచేస్తాం. మనమంటే కెమెరాలు పెట్టుకొని, ఇగో ఫ్రెండ్స్ నేను తింటున్నాను చూడండి, మేము అన్నం తింటున్నాము, మేము కర్రీస్ తింటున్నాము, లేకపోతే మేము టిఫిన్లు తింటున్నాము, మేము టీలు తాగుతున్నామని మనమందరికీ చెప్తున్నాం. అది చాలా తప్పు. తినేటప్పుడు మౌనాన్ని పాటించాలి. మనం తినేది అందరికీ బాహ్యంగా చూపించక్కర్లే. ఆ మాటకు వస్తే మరి శుభకార్యాల్లో తింటున్నాం కదా అని మళ్ళీ ఒక సందేహం వస్తుంది. అది వేరు, ఇది వేరు. భగవంతుడి నివేదన చేసేటప్పుడు భగవంతుడి అనుగ్రహం ప్రసాదం మీద ఉంటుంది. మనల్ని ఆయన అనుగ్రహించలేడు కాబట్టి ఆ కాసేపు అందరినీ కూడా కూర్చోమంటారు, ప్రసాద నివేదన ఉంది అని. అన్నీ మూసేసి నివేదన అయిపోయాక అంతా తెరిచి అప్పుడు మనల్ని దర్శనాన్ని పంపిస్తారు. ఎందుకు? భగవంతుడు భోజనం చేశాడు, ఆయన అనుగ్రహం దాని మీద పడింది, ఇప్పుడు మనల్ని అనుగ్రహిస్తాడు. అంతే కదా. తలదించుకొని భోజనం చేయమన్నారు, సైలెంట్గా ఇటు అటు చూడకుండా, మాట్లాడకుండా. ఆయన పాటిస్తాడు, మనమంటే పాటించాం. మరి ఆ సమయంలో మనం ఆయన అనుగ్రహం ఎలా లభిస్తుంది? కాబట్టి పరదాలు వేసి డోర్లు వేసారంటే మనం కూడా కూర్చొని ఉంటాం. సరే ప్రసాద నివేదన అయిపోలే, తర్వాత దర్శనం చేసుకుందాం. ఆ తర్వాత ఆయన అనుగ్రహం తీసుకొని మనందరం ఆలయ దర్శనం చేసుకొని వస్తాం. చిన్న లాజిక్ అండి ఇది, ఎవ్వరు ఏమి ఎక్కడ చెప్పక్కర్లేదు. కానీ చాలామందికి తెలియని విషయం. ఎందుకబ్బా కరెక్ట్గా 12 అయింది, ప్రసాద నివేదనని మూసేశారే. మనం కూడా మన భోజనం సమయం వచ్చే వరకు ఆకలేస్తుందిగా. భగవంతుడు కూడా ఒక సమయానికి ఆ ఆలయ సాంప్రదాయం ప్రకారం ఈ సమయంలో నివేదన జరగాలంటే జరిగి తీరుతుంది, పెడతారు. మనమన్నా అటు ఇటు చేస్తాం, కానీ భగవంతుడి నివేదనకి సమయపాలన తప్పకుండా ఉంటుంది. ఎక్కడైనా తిరుమలలోనైనా దర్శనం ఆపేస్తారు చూడండి ప్రసాద నివేదన చేసేటప్పుడు. కాబట్టి ఎందుకని మనం ఈ విధంగా చూసుకో. అలా మనకి ప్రసాద వితరణ జరిగేటప్పుడు ఆలయ పరదాలు వేయటమో, వాకిళ్ళు వేయటమో జరుగుతుందన్నమాట. అంటే పవిత్రమైనదిగా ప్రసాదం నివేదన జరగాలి. నిజంగా ప్రసాదం వండేటప్పుడు కూడా అండి, వండేవాళ్ళు మడి కట్టుకొని మాట్లాడకుండా మనస్సులో భగవన్నామ జపం చేస్తూ ఆ భగవంతుడి ప్రసాదం తయారు చేయాలని. మనం ఇంట్లో అయినా అండి, ఇంట్లో అయినా ఒక భగవంతుడికి ప్రసాదం వండి పెడుతున్నాము మనం అంటే మౌనంగా. ఎందుకు మౌనము అంటే, మనము పొయ్యికి దగ్గరగా ఉంటామండి, మాట్లాడుతుంటే మనకు తెలకుండా తుంపర్లు పడతాయి, నోటి నుంచి ఎంగిలి తుంపర్లు పడతాయి.
ఆ తుంపర్లు పడినప్పుడు ఆ ప్రసాదం ఎంగిలవుతుంది. అది భగవంతుడి నివేదనకు పనికిరాదు. లేదు అంటే మనకి హోటల్లో షెఫ్స్ చూడండి, వెంట్రుకలు రాలుతాయేమని తలకు ఒక క్యాప్ వేస్తారు, మాస్క్ పెట్టుకుంటారు మాట్లాడేటప్పుడు ఎంగిలి పడుతుందని. అలా నియమాలైనా పాటించి చేయాలి. ఆలయాల్లో కదా మాస్కులు అవి కాకుండా ఒక తలకి కండువ పిండి శుభ్రం చేసింది దాన్ని కట్టుకొని, అలాగే ఒక మూతికి ఒక గుడ్డ కట్టుకొని చేస్తూ ఉంటారు. అంటే మన శ్వాస నిశ్వాసలు కూడా ప్రసాదం మీద పడితే అపవిత్రమవుతాయి అని అక్కడ అర్థం అన్నమాట. తయారు చేసేటప్పుడే అంత పవిత్రంగా చేసినప్పుడు నివేదన కూడా అంత ప్రత్యేకంగా చేయాలి. దీని వెనక ఉన్న అర్థం అదే అన్నమాట. భగవంతుడి అనుగ్రహం కోసమే మనం ఆలయానికి వెళ్తాం. ప్రతిరోజు మనం ఆలయాలకు ప్రత్యేకమైన వాటికి వెళ్ళం కదండి. ఎప్పుడో ఒకసారి వెళ్ళినప్పుడు భగవంతుడి అనుగ్రహం తీసుకోవాలి అంటే కొన్ని ఇలాంటప్పుడు కాసేపు ఆగి మన ఓర్పుకి భగవంతుడి పరీక్ష కూడా. అంటే ఆలయ ప్రాంగణంలో మనం క్యూ లైన్లో ఎక్కువసేపు ఉన్నాము అంటే, లేదా ప్రసాద నివేదన అని తలుపులు వేశారంటే భగవంతుడు ఆయన సమక్షంలో మనల్ని కూర్చోబెట్టుకోవడం కోసం జరుగుతాయి. ఇలా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. అప్పుడు అనుకోండి, అబ్బా భగవంతుడికి నేనంటే ఎంత ప్రీతి, ఆయన సమక్షంలో ఉంచుకోవటానికి క్యూ లైన్లో ఆపేశాడు, లేకపోతే ప్రసాద నివేదన అని చెప్పి ఆపేశాడు అని చెప్పి సంతోషపడండి. తిట్టుకోవద్దు. చాలామంది అబ్బా ఇంత క్యూ ఉంది అని. మన ఓర్పు సహనమే పరీక్షిస్తాడు భగవంతుడు. ఆ సమయంలో భగవన్నామ స్మరణ చేస్తూ ఉండండి. ఆలయ ప్రాంగణం అంతా కూడా ఒక భగవత్ శక్తితో ఉంటుంది. ఆ భగవత్ శక్తి తీసుకోవటానికి ఆలయానికి వెళ్తాం మనం. మరి నిరీక్షణ చేయాల్సి వచ్చినప్పుడు చాలామందిని తిడుతూ ఉంటాం. చిన్న బిడ్డలు అనుకోండి, వాళ్ళకి తెలీదు, ఏడుస్తారు, ఆకలి అంటారు. జ్ఞానం ఉన్న మనం కూడా అక్కడ ఆలయ సిబ్బందిని తిడతాం, అక్కడ సక్రమంగా లేవు, క్రమశిక్షణ లేదు అంటూ ఉంటాం. కొన్ని చోట్ల లోపిస్తోంది, లేదు అనటం లేదు. కావాలని ఏదో ఎవరో పెద్దవాళ్ళు వచ్చారని ఆపేస్తూ ఉంటారు. చాలా దారుణంగా ఉన్నాయి ఈ పెద్దవాళ్ళు వచ్చారు, ఎమ్మెల్యేలు ఎంపీలను, లేకపోతే ఓ హై క్యాడర్ను. చాలా నేను కూడా ఫేస్ చేశాను. వాళ్ళు ఎవరో ఆ పూజారికి ఏదో బాగా పరిచయమను, ఆలయ ధర్మకర్తకు పరిచయమను, వాళ్ళు వేరే. కానీ అందరూ భక్తులే. భగవంతుడి దగ్గర నువ్వు ఎంత పెద్ద పోస్ట్లో ఉన్న అందరూ మనుషులే. కానీ సామాన్య మానవుల్ని ఆపేసి గంటలు గంటలు వాళ్ళ కోసం ఇచ్చి చాలా దారుణాలు జరుగుతున్నాయి. వీటన్నిటినీ కూడా అరికట్టాలి. ఎందుకంటే ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రతి ఇది కూడా మనం ఓటేస్తేనే ఎమ్మెల్యేలు ఎంపీలు అయ్యారు. మన దర్శనానికి మనల్ని ఆపుతారు గంటలు గంటలు. ఒకసారి ఆలోచించండి. ఇవన్నీ కూడా రూపుమాపాలి. మన ఆలయాలన్నీ కూడా ప్రభుత్వం చేతిలోంచి పక్కకు వస్తే తప్పకుండా బాగుపడతాయి. నిజం చెప్తున్నాను. ఈ వేటికి కూడా వేరే మతాలవి ప్రభుత్వ ఆధీనంలోకి లేవు. మన హిందూ మత దేవాలయాలు మాత్రమే ఆధీనంలో ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి. ఏంటిది ప్రసాద వితరణప్పుడు పరదాలు వాకిళ్ళలోని ఎక్కడ దాకా వచ్చిందంటే ఇది ప్రతి ఒక్కళ్ళల్లో ఉన్నది. అన్ని విషయాలు కూడా ఆలయానికి సంబంధించినవి. కాబట్టి ప్రసాద వితరణ జరిగేటప్పుడు అర్థం పరదాలు వేయటానికి ఇది అన్నమాట. ఇలా మనమందరము కూడా అనేక విషయాలు తెలుసుకుంటే భగవంతుడి యొక్క నివేదన దగ్గర నుంచి, ఆలయ నమూనాల దగ్గర నుంచి, సాంప్రదాయం గురించి, ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క సాంప్రదాయం గురించి అన్నీ తెలుసుకుంటే మనకి జ్ఞానం అభివృద్ధి చెందుతుందండి. అప్పుడు మనకు మంచి జీవితం అనేది లభిస్తుంది. జ్ఞానం లేని మనిషి పశువుతో సమానం. ఇవన్నీ గుర్తుపెట్టుకుంటారని కోరుకుంటూ స్వస్తి.